తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మళ్ళీ సుదీర్ఘ విరామానంతరం మన స్టూడియోకి విచ్చేశారు గౌరవనీయులు మిజోరాం యూనివర్సిటీ ఆచార్యులు శ్రీ కొట్టుశేఖర్ గారు. నమస్కారం కొట్టుశేఖర్ గారు. నమస్కారం అండి. సినిమా ప్రపంచం పట్ల, సినిమా రంగం పట్ల మీకున్న మక్కువ గురించి ప్రత్యేకించి పరిచయ వాక్యాలు మన వీక్షకులకు అవసరం లేదు. లేకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు నిరంతరం ఒక నిత్య విద్యార్థిలాగా పౌరాణిక సినిమాలకు సంబంధించి అధ్యయనం చేస్తూ సంచరిస్తూ అట్లా మీరు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఏంటి ఈ పౌరాణిక సినిమాల మీద అధ్యయనం ఏంటి, ఈ ఆసక్తి ఏంటి, ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఏం జరుగుతుంది? ముందుగా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు నా నమస్కారాలు. అదే సుదీర్ఘ విరామం అనంతరం అలాగే మా మా మిత్రుడు అనలేను, ఆప్తుడు శ్రీకాంత్, మీకు కూడా నా అభినందనలు. మీరు వేసిన ప్రశ్న కొంత క్లిష్టతరమైనది, కానీ దానికి సమాధానం చెప్తాను. పౌరాణిక సినిమాల పట్ల ఆసక్తి ఎందుకు కలిగింది అనేది మొట్టమొదట మీరు తెలుసుకోదలుచుకున్నారు కదా. అవును. మనం సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు పౌరాణికాల పట్ల కొంత 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 మక్కువ కానీ ప్రేమను కానీ కలిగి ఉంటారు, అభిమానాన్ని కానీ. ఎందుకంటే తెలుగులోనే పౌరాణిక సినిమాలు ఎక్కువ వచ్చాయి, తెలుగు చిత్రరంగంలోనే పౌరాణిక సినిమాలు ఎక్కువ వచ్చాయి. హిందీ తర్వాత హిందీలో దాదాపు 180 వరకు చిత్రాలు నిర్మించారు, తెలుగులో 160. ఆ 153 నుంచి 160 చిత్రాలు వచ్చాయి. అయితే మన తెలుగు సినిమా రంగం ఎంతైనా చిన్నది కదా, హిందీతో పోలిస్తే మన పరిధి తక్కువ. ఇలాంటి ఈ లిమిటెడ్ సైజ్ ఇన్ని సినిమాలు తీయడం అనేది ప్రపోర్షనేట్గా చూస్తే మనది ఎక్కువగా తేలుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, తెలుగు ప్రజలకు పౌరాణికాల పట్ల అంత మక్కువ ఉండడానికి కారణం పౌరాణిక నాటకం. ముఖ్యంగా బల్జేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర నాటకం కానీ, తాండ్ర సుబ్రహ్మణ్య నాటకం కానీ, గబ్బిటి వెంకట్రావు గారి నాటకాలు కానీ, పద్య నాటకాలు, శ్రీకృష్ణ రాయవారం, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, భీమాంజనేయ, ఇలాంటివన్నీ, మోహిని జలంధర, ఇవన్నీ ఉన్నాయి కదా. మాయాబజార్, ఇది ఎవరంటే మన సురభి వాళ్ళు దాన్ని పాపులరైజ్ చేశారు, మాయాబజార్ నాటకాన్ని. అయితే ఈ పద్య నాటకాలు మూలంగా పౌరాణికాలు పాపులర్ అయ్యాయి. భక్తి అనేది భారతదేశం అంతటా ఉంది. భక్తి ప్రపత్తులు వేరు, పౌరాణిక నాటకాన్ని చూసి పౌరాణికాల పట్ల అవగాహన పెంచుకోవడం వేరు కదా. ఇది కాకుండా ఆధ్యాత్మికత కొంత పాత్ర పోషిస్తుంది ఇందులో. అందుచేతంటే తెలుగు నాట పౌరాణిక చిత్రాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి మన సంస్కృతిలో. అది మొదటి పాయింట్. అది సమాధానంలో మొదటి అంకం అది. ఇంకా ఇతర విషయాలకు వస్తే మన నటీనటులు ఎక్సెల్ చేశారు పౌరాణిక సినిమాల్లో. నటీనటులు మీరు అనొచ్చు చిత్రాలు కాదా అని, నిర్మాతలు, రచయితలు, దర్శకులు కారా అని. దాని అభిప్రాయం నాకు చాలా మారింది. మీ అభిప్రాయం అంటే తర్వాత మారిందా? తర్వాత అధ్యయనం అంటూ ఏదో ఈ పరిశోధన మొదలైన తర్వాత మారింది. మనం అనుకునే అధ్యయనం మొదలు పెట్టిన తర్వాత మారే నా అభిప్రాయాలు నేను. ఇప్పుడు ఎపిక్ ఆర్ మైథాలజీ, ఇది అన్ని సంస్కృతుల్లో ఉంది. ఆదివాసీ సంస్కృతులు మొదలుకొని అత్యున్నతమైనటువంటి మా చాలా భాషల నాగరికత, అంటే వాట్ పీపుల్ క్లెయిమ్ టు బి, ఏ నాగరికత ఉన్నతం కాదు, ఏది తక్కువ కాదు. గ్రీక్ పురాణాలు చూసినా, గ్రీక్ చరిత్ర చూసినా, రోమన్ చరిత్ర చూసినా, ఈజిప్ట్ చరిత్ర చూసినా, మెసపటోమియన్ చరిత్ర చూసినా పౌరాణికాలు అనేవి ఉంటాయి, మైథాలజీ అనేది ఉంటుంది. మైథాలజీ లేకుండా ఏ సొసైటీ మనజాలదు. మైథాలజీ, ఎపిక్స్, మళ్ళీ ఈ రెండింటి పౌరాణికాలు, పురాణ ఇతిహాసాలు, రెండింటి మధ్య కొంత రెండింటికి కొంత తేడా ఉంది రెండిట్లోని. వీటిని నిజమని నమ్మేవాళ్ళు ఉన్నారు, అమాయకులు, ఇవి నిజంగా జరిగాయి అని. ఈ మహిమలు, ఈ సూపర్ హ్యూమన్ ఫీట్స్, మానవాతీత విన్యాసాలు, ఇవన్నీ నిజంగా జరిగాయని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరగకపోయినా వీటికి మూల కథలు అవి చరిత్రలో భాగమని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మహాభారతం ఉంది. మహాభారత యుద్ధంలో మహాభారతంలో వర్ణించినట్లు సంఘటనలు జరిగి ఉండవు ఖచ్చితంగా. అవి దీనికంటే రీజన్కి అందవు, అవి కదా, హేతువుకి అందనివి ఇవన్నీ. కానీ
ఈ మహాభారతాన్ని పోలిన ఏదో కథ జరిగి ఉంటుంది కదా, ఏదో ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అన్నదమ్ములు దాయాదుల మధ్య పోరు, ఎన్నో రాజ్యాలు వాళ్ళు అటు ఇటు సైడ్స్ తీసుకోవడం. కానీ చరిత్రలో ఎక్కడ దాఖలాలు లేవు ఇలాంటి యుద్ధం జరిగినట్లు. హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవు, సోర్సెస్ లేవు ఎక్కడా కూడా. ఏదో ఈ మధ్య ఈ గవర్నమెంట్ వచ్చాక తీస్తున్నారు, నాసా కనిపెట్టింది కనిపెట్టింది అంటున్నారు, కానీ భీముడు కథ ఎక్కడో ఉంది, ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇవి సోర్సెస్ లేవు. కానీ అదొక అద్భుతమైన కావ్యం. ఇలియాడ్ని మించిన కావ్యం మహాభారతం. మహాభారతంలో లేనిదంటూ ఏమీ లేదు. మహాభారతం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కదా, మహాభారతంలో రాజకీయం ఉంది, సామాజిక కోణాలు ఎన్నో మనకి సాక్షాత్కరిస్తాయి. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, యుద్ధాలు, కుతంత్రాలు, జోదం ఆడడం, జోదంలో ఆప్తుల్ని వడ్డడం, భార్యతో సహా యుద్ధతంత్రం, యుద్ధ నిపుణత, ఒకటి కాదు అందులో వీరత్వం, పిరికితనం అన్నీ ఉన్నాయి, కుట్రలు, వెన్నుపోట్లు అన్నీ ఉన్నాయి మహాభారతంలో. అంచేత మహాభారతం చదివితే మానవ జీవితాన్ని సమగ్రంగా మీరు అర్థం చేసుకున్నట్లే కదా. ఇది రెండో, అంటే ఒక్కొక్క పాయింట్ చెప్పుకొని వస్తున్నాను నేను. అంచేత ఆ పౌరాణికాలకి ఆ ప్రేక్షకుల్ని పాఠకుల్ని, అట్లీస్ట్ ప్రేక్షకులు కాదు పాఠకుల్ని తమ వైపు తిప్పుకునే శక్తి అమితంగా ఉంది పౌరాణికాల్లో. ఆ పుల్ ఉంటుంది పౌరాణికాల్లో పంచ్ ఉంటుంది. అంటే వాటి మీద నమ్మకం లేకపోయినా సరే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో నాస్తికులు, కమ్యూనిస్టులు కూడా పౌరాణిక సినిమాలు చూసి ఎంజాయ్ చేశారు కదా. తర్వాత మన ఆంధ్రదేశంలో పౌరాణిక సినిమాలు చూసి ఎవడు కూడా రాముడు భక్తులు అయిపోలేదు, ఎవరు కూడా ఈ జై శ్రీరామ్ నినాదాలు ఎవరు ఇవ్వలేదు. ఆ సినిమాయే, ఈ రాజకీయాలు. ఇది కాకుండా వ్యక్తిగతంగా మీరు కానీ నేను కానీ ఎన్టీ రామారావు అభిమానులు అవ్వడం వల్ల, ఎన్టీ రామారావు అభిమాని అంటే పౌరాణిక సినిమాల గురించి తెలియకుండా ఎన్టీ రామారావు అభిమాని అవ్వలేడు ఎవడు కదా. ఎందుకంటే వాస్తవం, ఆయన పెర్ఫార్మెన్సెస్ కానీ ప్రభావం ఆయన ద వే హీ హెస్ పెర్ఫార్మ్డ్, హీ హెస్ ఎక్సెల్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ జానరే, అది అనన్య సామాన్యం. ప్రపంచంలో ఏ నటుడు కూడా ఆ రికార్డుని అందుకోలేడు. అది తర్వాత చెప్తాను, ఇదివరకు కూడా మనం చర్చించాం. అయితే ఈ పౌరాణిక సినిమాలు అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత కొన్ని అభిప్రాయాలు పటాపంచలయ్యాయి. అంతవరకు నేనేమనుకునేవాడినంటే, మనకు మించి హిందీ కానీ, తమిళ్ కానీ, మరాఠీ కానీ, ఈ 3 ఫీల్డ్స్ ముఖ్యంగా ఎవరు కూడా మనకన్నా బాగా తీయలేరు పౌరాణికాలు అనే అభిప్రాయం నాకే కాదు, సగటు తెలుగు ప్రేక్షకుడికి ఉంటుంది. హిందీ వాళ్ళు, తమిళియన్స్ కూడా అదే నమ్ముతారు, ఎందుకైనా మంచిదని. కానీ ఒక్కొక్క చిత్రాన్ని తరచి చూస్తుంటే పాతవేమైనా మనకి కష్టం మీద సేకరించాను కొన్ని, అన్నీ లేవు. ఈవెన్ నేషనల్ ఆర్కైవ్స్లో కూడా అన్నీ లేవు. 1930s, 40s లేవు, 40s కొన్ని ఉన్నాయి. మన సినిమాలు, పౌరాణిక సినిమాలు 1935 నుంచి, అంటే సీతా కళ్యాణం బహుశా 35, 34లో వచ్చింది మొదటి సీతా కళ్యాణం, పివి దాస్ గారు. అవన్నీ కాపీ సినిమాలే, పినపాల వెంకటదాస్. అవన్నీ కూడా హిందీ, మరాఠీ సినిమాల రీమేక్స్ తెలుగులో. సిఎస్ఆర్ గారు వేశారు రాముడుగా, చేశారు. ఎడవల్లి సూర్యనారాయణ గారు, వీళ్ళంతా మొదటి తరం నటులు కదా. బందా కనకలింగేశ్వరరావు అనో, లేకపోతే చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎవరు, మన ఈలపాటి రఘురామయ్య గారు, పూలు సూరిబాబు గారు, రఘురామయ్య గారు. ఆయన నారదుడు సూరిబాబు గారు, కాంతారావుకు ముందు ఆయనే. రఘురామయ్య గారు కృష్ణుడు, నారదుడు, ఇంద్రుడు, మీసం లేని క్యారెక్టర్లన్నీ రఘురామయ్య గారే. రాముడు అని అన్నీ వేశారు ఆయన. అయితే వీళ్ళందరూ మొదటి తరం నటీనటులు కదా. సురభి కమలాబాయి గారు, సీనియర్ శ్రీరంజని తరువాత కన్నాంబ గారు, ఋషేంద్రమణి గారు ఒకేసారి వచ్చారు. తర్వాత శాంతకుమారి గారు, దాసరి కోటరత్నం గారు, అలాగే గిరిజ గారి తల్లిగారైన ఆవిడ కూడా కోటరత్నం అనుకుంటాను పేరు, రామతిలకం గారు. దాసరి కోటరత్నం. మొదటి తరం హీరోయిన్ కనకం, రాజం, చాలా మంది ఉన్నారు తమిళ తెలుగులో వేసేవారు. పుష్ప వల్లి గారు, రేఖ గారి తల్లిగారు. వీళ్ళ తర్వాత భానుమతి గారు వచ్చారు 1939లో. భానుమతి గారు ఎప్పుడు పౌరాణిక, వీళ్ళంతా పౌరాణిక సినిమాల్లో తర్ఫీదు పొంది పౌరాణిక నాటకాల్లో సింగర్స్ కూడా వీళ్ళంతా. ఎందుకంటే ఆ రోజుల్లో పాటలు ఎవరి పాటలు వాళ్ళే పాడుకోవాలి.
ఈ సీతా కళ్యాణం ప్రింట్స్ ఇప్పుడు లేవు, లవకుశ ప్రింట్స్ లేవు, ఏది 1936 లవకుశ ప్రింట్స్ లేవు, అర్థమవుతుంది. కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. హరిశ్చంద్రలో ఒక భాగం ఎవరు మన వీరబాహు కాదు, ఆయన ఎవరు వీరబాహు అనుకుంటా, వీరబాహుడే పాడతాడు, వీరబాహుడే బందర్ నాయుడు, బందర్ నాయుడు ఎవరు ఆయన, వీరబాహుడే. ఆ ఒక్క పార్ట్ మనకు దొరుకుతుంది యూట్యూబ్లో, ఇంకెక్కడా లేవు. బహుశా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్లో దొరకవచ్చు. ఇవన్నిటినీ చూసి ఇవన్నిటినీ చదివి కనీసం ఆ ఇమేజెస్ని చూస్తే ఏం తేలిందంటే మన వాళ్ళు చక్కగా మూడో కంటికి తెలియకుండా కాపీ కొట్టారు. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మాయాబజార్ అనే సినిమాని కానీ 1949లో వచ్చిన వీర్ ఘటోత్కచ్ హిందీలో, అంటే ఘటోత్కచుడి పాత్ర అంత గొప్పగా లేదు కానీ తెలుగులో ఉన్నంత గొప్పగా ఉండకపోవచ్చు, బట్ అది 49, అది మనది 57. 49లో తీశారు, మనది 57లో తీశారు కదా. ఇక సెట్స్ అంటారా, మనం దిగదుడు మీకు అంటే ఇది చెప్తే కింద తిట్లు లంకించుకుంటారు. ఆల్రెడీ పాపం కొంతమంది పెద్దవాళ్ళు చెప్పకయ్యా ఇంకా గుండె నొప్పి వస్తుంది, ఇన్నాళ్ళు ఇప్పుడు అప్పుడు నాకు 75 ఏళ్ళు, ఇన్నాళ్ళు అదే ఆరాధనగా మనసులో గూడు కొట్టుకొని ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు చెప్పక ఇలాంటివన్నీ, నువ్వు నీ రీసెర్చ్ వరకు నీ వరకే ఉంచుకో అని నాతో వాపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకోసమనే జీవించినది పాట, నీవే నన్ను పిలిచినది. నేను ఇది చెప్పిన తర్వాత మీరు కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షించేవాళ్ళు కానీ యూట్యూబ్లో చూస్తే మీనా కుమారి చూసారా, యాదృచ్ఛికంగా వాట్ ఏ వండర్ఫుల్ కోయిన్సిడెన్స్, ఇక్కడ సావిత్రి గారు, అక్కడ మీనా కుమారి గారు, శశిరేఖ. ఆ పాటలు అంటే సంగీతంలో నాకు పరిజ్ఞానం లేదు, ఏ రాగం ఎక్కడి నుంచి లాగారో అవే ధ్వనిస్తాయి, ఆ స్వరాలే ధ్వనిస్తాయి. అద్దం ముందు కూర్చోవడం శశిరేఖ, ఇవన్నీ మరి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు కేవీ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్, ఆయన చాలా గొప్పవారు, నేను కాదన్న. కానీ మరి ఇదేంటి, ఎక్కడైనా మన తెలుగు రచయితలు కానీ తెలుగు సినీ విమర్శకులు కానీ మన దర్శకుడు అక్నాలెడ్జ్ చేయకపోవచ్చు, ఎవరు కూడా ఈ మాత్రం సత్యాన్ని కనిపెట్టలేదా, లేదా తెలిసి ఊరుకున్నారా, తెలుసుకోలేదా? తెలిసి ఊరుకోవడం అన్నిటికంటే మహాపరాధం, మహాపాపం, ఇట్స్ ఇంటలెక్చువల్ డిజానెస్టీ కదా. ఇంపోస్టర్ అంటారు, మీరు ఇంకొక చోట కాపీ కొట్టి ఇంకొక దగ్గర నుంచి వెన్ యూ అప్రోప్రియేట్ సంథింగ్ బట్ యూ డోంట్ అక్నాలెడ్జ్ అంటే ఇట్స్ ఇంపోస్టర్ అంటారు ఆంగ్లంలో. సరే, అంత ఘాటైన పదాన్ని ఉపయోగించదలుచుకోలేదు నేను. అది మాయాబజార్. ఈ లడ్డూలు రావడం, పళ్ళాలు ఎగిరిపోవడం అవన్నీ 1949 1949లో తీశారు. అది అయిపోయింది. అప్పుడు శశి కపూర్ అని ఒక కౌమార దశలో ఉన్న ఒక యాక్టర్ ఉండేవాడు. ఈ శశి కపూర్ కాదు, శశి కపూర్, ఒక శశి కపూర్, అతని పేరు శశి కపూర్. మరి ఆ శశి కపూర్ని ఈ కపూర్ ఫ్యామిలీ మాయం చేశారేమో తెలియదు, కానీ తర్వాత ఎక్కడ కనబడలేదు ఆయన. 1955 తర్వాత ఆ శశి కపూర్ ఏమైపోయాడు ఎవరికి తెలియలేదు. చక్కటి మంచి నిజంగా కౌమార దశలో ఉన్న అభిమన్యుడు ఎలా ఉంటాడో, ఒకవేళ నిజంగా ఉండుంటే అలా ఉంటాడు. ఒక రకంగా కొన్ని కోణాల నుంచి ఆడపిల్ల ఉంటాడు, చక్కటి మనిషి. అతను అభిమన్యుడుగా చాలా 2-3 సినిమాల్లో నటించాడు ఈ శశి కపూర్. మరి ఇతను శశి కపూర్ అయితే అతను శశి కపూర్ అవ్వాలి. KPWOR టైటిల్స్ ఇద్దరు వీళ్ళు. అతను అభిమన్యుడు. మిగతా వాళ్ళు సాహు మోదక్ అని, ఆయన కృష్ణుడుగా మరాఠీ యాక్టర్. ఆయన 29 సినిమాల్లో కృష్ణుడుగా 29 సినిమాల్లో కృష్ణుడుగా నటించాడు. ఆయనే కితాబ్ ఇచ్చాడు మాయాబజార్ తర్వాత. బహుశా వినాయక చవితి చూసిన తర్వాత ఆయన కితాబ్ ఇచ్చాడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉండాలి, రామారావు గారు లాగా ఉండాలి. అదే అంటే మనం బయాసేమో రామారావు గారి అభిమానులు కనుక రామారావు బాగుంటే చాలు అనుకుంటున్నాం మనం. ఎన్ని కాపీలు కొడితే ఎట్లే, ఎవరిని అనుకరిస్తే ఏంటి, మనకి అది అనుకోకుండా మన మనసులోంచి వస్తుంటుంది. అది అప్పుడే అన్నారు, ఓహో మీ రామారావుకి ఏమీ జరగకుండా ఉంటే చాలా అని. మరి ఏమో మరి నాకు తెలియదు, అది తెలియకుండా అభిప్రాయం మనలో వేళ్ళునుకుందేమో. కీచక్ వద్ 1958 అక్కడ మరాఠీ బాల్జీ పెందార్కర్. అంటే మీరు సినిమాల పట్ల విస్తృతమైన అవగాహన ఉంది కనుక ఆ వీడియో కానీ ఎవరైనా చూసినట్లయితే మన నర్తనశాల మక్కి కాపీ కొట్టేశారు. ఆ సినిమాని కీచక్ వద్ని నర్తనశాల చేశారు. నర్తనశాల 63. మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం.
టీవీఎస్ శర్మ గారి సెట్టింగ్లు, ఇక పసుమర్తి నట చక్రవర్తి కృష్ణమూర్తి గారి ఎస్వి రంగారావు గారిని అద్భుతమైన నటన, రామారావు గారు తలపాగా అవడం డిజైన్ చేశాడు. కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శక ప్రతిభ. నాకు 2 నెలలు టైం ఇవ్వండి అన్నారు లక్ష్మీరాజ్యం గారు వెళితే. ఇవన్నీ తెగ చెప్పుకుంటాం, మంచిదే, మన వరకు మంచిదే. కానీ అసలు విషయాన్ని దాచేశారు వీళ్ళు. మీకు నిన్నే ఒక పరిశోధకులు, చాలా చాలా ప్రముఖులు, పాత్రికేయులు, ఆయనతో ఈ విషయాన్ని చర్చించి ఆయనకి షేర్ చేశాను కూడా వీడియో. కీచకుడు ద్రౌపది అతన్ని ఎంటైజ్ చేస్తుంది కదా, పలానా చోటకి నర్తనశాలకి రమ్మని, డాన్సింగ్ ఇది థియేటర్కి అక్కడికి వస్తాడు కీచకుడు. ఆ నడక బాబురావు పెందార్కర్ అంటే బాల్జీ పెందార్కర్ గారి అన్న, ఆయన విసురుగా నడుచుకొని వస్తుంటాడు. వస్తూ హీల్ బీ ఇన్ ఏ బోయంట్ మూడ్. ఆమె పిలిచింది కనుక ఈ రాత్రికి డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తాడు ఆయన. వచ్చి ఒక చాలా సోంబర్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా చాలా చాలా అండర్ స్టేటెడ్ మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొంచెం మధుపానాన్ని సేవిస్తాడు. అక్కడ ఇలా జార్స్ ఉంటాయి, ఆ నర్తనశాలలో జార్లు కూడా పెట్టారు. పెడితే ఒక పాట, లతా మంగేష్కర్ గారి పాట బ్యాక్ డ్రాప్లో, మధుర మిలన్కి ఏదో వస్తుంది, మరాఠీ. ద్రౌపది చాలా నెర్వస్గా స్తంభాల చాటును దాక్కొని చూస్తుంటుంది. ఎందుకంటే జరగబోయేది ఏంటో తెలుసు ఆమెకి. అక్కడేమో భీముడేమో నిద్రపోతుంటాడు వేసుకోండి కదా. అది ఎగ్జాక్ట్లీ మహాభారతంలో ఉంది. ద్రౌపది ఎంటైజ్ చేసి పిలిచిందే కానీ ఈ మన సినిమాలాగా దరికి రాకోయి రాజా అని పాడలే. అసలు కవిస్తూ పాడుతుంది ఇక్కడ, దరికి తప్పది. అదేంటంటే సినిమా యొక్క స్థాయిని దించారు మీరు, ద్రౌపది యొక్క పాత్ర ఔచిత్యాన్ని తగ్గించారు మన వాళ్ళు. ఇంకా విరాట పర్వం మరీ ఘోరం. శ్రీమద్ విరాట పర్వంలో వాణిశ్రీ అయితే ఆమె మనసాయన అంటే మనసాయే అని కీచకుడు కూడా పాడేస్తాడు. 79 ఇంకా 10 మెట్లు దించేశారు మన వాళ్ళు. అయితే ఈ పాట సునీతి గుప్తే అనుకుంటాను ఆమె, ద్రౌపదిగా నటించిన ఆవిడ. బాబురావు పెందార్కర్ భీముడు కూడా బాడీ బిల్డరే. మరి మన దండమూడి రాజగోపాలరావు అంత పెద్ద శరీరం కాకపోయినా బాడీ బిల్డర్ని ఎవరో పెట్టారు. సరే, మనిషి అందచందాలు, నటన కూడా ఇండికేటర్స్ లేవు. నటనకి పలానావాడు నటన నాకు నచ్చింది అంటే నాకు అందరికీ అభిమానులు ఉన్నారు. ఈరోజు కర్మ ఏంటంటే ఈ దేశంలో ఆడి నటన రాకపోయినా, మొహం సరిగా లేకపోయినా ఆడికే అభిమానులు ఉన్నారు అందరికీ కదా. సో నటనకి ఇండికేటర్ లేదు. నటన మీ నటుడు మీకు గొప్పవాడు అవ్వచ్చు కానీ నాకు కాదంటారు చాలామంది కదా. అంచేత ఏంటంటే భీముడుగా ఎవరో క్యారెక్టర్ పెట్టారు. ఆ తర్వాత జరిగే పోరాట సన్నివేశం చీకట్లో, ఇది అన్ని సినిమాల్లో ఉన్నదే. అంచేత ఏంటంటే అంత భారీ సెట్ నర్తనశాల సినిమా మొత్తంలో లేదు. అక్కడ వేసినంత భారీ సెట్. అలాగే హెలెన్ ఒక పాట పాడుతుంది ఆ సినిమాలో, కీచకవధలో. తర్వాత ఈ ఉత్తరకి గురువుగా వెళ్ళాలి అంటే బృహన్నల సుదేష్ణాదేవి గుడికి వస్తే ఆమెను అట్రాక్ట్ చేయడానికి ఒక రూపకాన్ని ప్రదర్శిస్తాడు అర్జునుడు. రూపకాన్ని కీచకవధలో మన వాళ్ళు జనని శివకామిని ద్రౌపది అట్రాక్ట్ ద్రౌపది తర్వాత ఆ సినిమాలో ద్రౌపది సైరేంద్రని ఆవిడ టెస్ట్ చేస్తుంది, నీ బ్యూటీషియన్ స్కిల్స్ ఏమిటి అని. బ్యూటీషియన్ అంటే బ్యూటీషియన్. ఇంత ఆ సినిమాలో డీటెయిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ సినిమాలో ఇంకోటి కూడా చూపించారు, భీముడు ద్రౌపది రొమాన్స్ కూడా చూపించారు ఆ సినిమాలో. మన వాళ్ళు పాండవ వనవాసంలో చూపించారు. మొత్తానికి ఏంటంటే కీచక్వధ చూడకుండా కమలాకర కామేశ్వరరావు గారు ఇది దర్శకత్వం వహించారు అంటే నేను నమ్మను. ఎవిడెన్స్లు ఉన్నాయి, అది చూసే మీరు డైరెక్ట్ చేశారు సినిమా కదా. మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమా ఎప్పుడూ కాపీల్లో సిద్ధహస్తులు. మన వాళ్ళు మక్కి దించేస్తారు. చూడండి మీరు, మనం చెప్పుకునే గొప్ప గొప్ప సినిమాలన్నీ ఐదర్ బెంగాలీ నావెల్స్ నుంచి వచ్చి, బెంగాలీ నవలలు లేదా తమిళ సినిమాలు చూసి, మరాఠీ 25 to 30% మన రీమేక్సే. మనకి ఎక్కువ మన దగ్గర నుంచి తమిళకి వెళ్ళిన రీమేక్స్ 10% ఉంటాయేమో. తమిళ నుంచి ఇక్కడికి దిగుమతి అయినవి, మలయాళం నుంచి దిగుమతి అయినవి చాలా డ్రెస్సులతో సహా కుట్టిస్తారు మన వాళ్ళు. బట్టలు దేవార సినిమాలో ఆడు ఎక్కడెక్కడ ఏ బ్లేజర్లు వేసాడో రామారావు గారు అవే బ్లేజర్, అమితాబ్ బచ్చన్ గారు ఏమేసారు, రామారావు గారు సేమ్ కాస్ట్యూమ్స్. మేబీ యాజ్ ఇట్ ఈస్గా దించేస్తే అదే సక్సెస్ వస్తుందని వీళ్ళు నమ్మారేమో. సరే, ఇది పక్కన పెడితే
ఇది ఇక బాలభారతాన్ని మనం అదొక కావ్యం అంటాం కదా, సేమ్ మళ్ళీ కమలాకర్ కామేశ్వరరావు గారు, మళ్ళీ వారే కమలాకర్ కామేశ్వర గారు, ఎస్ వరలక్ష్మి గారు, అంజలిదేవి గారు, చక్కగా ఉంటుంది సినిమా, ఎందుకంటే కలర్లో చేశారు. మన తెలుగులో గాంధారి గర్వభంగం అని ఒక సినిమా వచ్చింది. అవును. అది డబ్బుడ్ సినిమా, గజ్ గౌరీ, హిందీలో ఒరిజినల్ గజ్ గౌరీ. అది చాట్ జీపీటీలోకి వెళ్ళి బాలభారతం ఇదేనా హిందీలో ఉందా అంటే చెప్పలేకపోతున్నారు. అందరికీ తెలుసు ఈ గాంధారి గర్వభంగం అనే సినిమా ఉందని తెలుసు, కానీ నాకు ఈ గజ్ గౌరీ అనే సినిమాకి డబ్బుడ్ అని నాకు తెలియదు. ఏదో గాంధారి గర్వభంగం అనుకున్నా. చాట్ జీపీటీలో ఇస్ దర్ ఎనీ మూవీ విచ్ డెపిక్ట్స్ ద చైల్డ్హుడ్ ఆఫ్ కురు క్లాన్ అంటే వెంటనే గజ్ గౌరీ అన్నారు. గజ్ గౌరీ చూస్తే ఇమేజెస్లో ఉంది తప్ప యూట్యూబ్లో లేదు. యూట్యూబ్లో పాటలు ఉన్నాయి. ఈ గజ్ గౌరీ పాట విన్నాను. అంటే యూట్యూబ్లో పాట పాళంగా ఉండదు, 2 చిత్రాలు అలా ఉంటాయి కాన్స్టెంట్గా, పాట వినబడుతుంది అనమాట. దాన్ని ఏమంటారు, జ్యూక్ బాక్సా ఏదో, జ్యూక్ బాక్స్. మానవుడే మహనీయుడు పాట మనోళ్ళు కాపీ కొట్టేశారు అక్కడి నుంచి ట్యూన్తో సహా. ముందు ట్యూన్ వస్తుంది చూడండి, మానవుడే మహనీయుడు ముందు ఒక ట్యూన్ వస్తుంది, సాకి లాగా ఉంటుంది. ముందు ఒక మ్యూజిక్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సాలూరు రాజేశ్వరరావు గారు దాన్ని లాగేశారు ఇందులోకి. అందులో తూ మహాన్ హే మానవ్ తూ మహాన్ హే తూ కుచ్ భీ కర్ సక్తా అని పాట ఉంటే అది మన్నాడే పాడాడు. మనవాడు తెలుగులో మానవుడే మహనీయుడు అని ఆరుద్ర గారు రాశారు. నేను పొంగిపోయేవాడిని, ఆరుద్ర ఎంత బాగా రాశారు, మన తెలుగేతర ఫ్రెండ్స్కి చెప్పేవాడిని, మా వాళ్ళు ఎంత గొప్పగా రాస్తారు చూసారా, రోదసిలోకి వెళ్ళాడు ఇవన్నీ అంటే వాళ్ళు పొంగిపోయారు. వాళ్ళకి అసలు విషయం తెలియదు, తెలిస్తే నన్ను క్షమించడు ఎవడు. అంటే గజ్ గౌరీ అనే సినిమా లేదు ఇప్పుడు ఆర్కైవ్స్లో, లేదు. కానీ గాంధారి గర్వభంగం ఉంది. ఆ నిచ్చెన బాణాలతో నిచ్చెన వేసి ఎక్కటం అంటే బాలభారతంలో మరి కొంచెం ఇంప్రూవైజ్ చేశారు, ఎందుకంటే 72 ఇది. అవును. గజ్ గౌరీ 59, మనవాళ్ళు 59లో డబ్ చేశారు ఇది. అంటే అది కూడా బాలభారతం అనేది ఎక్కడా కూడా మన వాళ్ళు కనీసం గాంధారి గర్వభంగం చూసి మేము తీసామని కూడా ఎక్కడైనా చెప్పారా? నేను ఇప్పుడు అది వెతుకుతున్నాను, నేను అక్నాలెడ్జ్ చేయాలిగా. ఎక్కడ ఈ రూపవాణిలు ఇలాంటి ఉన్నాయి, ఏదో స్ఫూర్తితోనో సౌజన్యంతోనో చెప్పాలిగా. మనవాళ్ళకి ఆ సౌజన్యమే లేదు. అది అయిపోయింది, బాలభారతం అయిపోయింది. ఇక మీరు యుద్ధ సన్నివేశాలు ఇది కూడా చెప్పినట్టున్నాను, వీరాభిమన్య చాలా గొప్పగా చెప్పుకుంటారు మనవాళ్ళు. అవి ఇంకా సిగ్గుచేటు మార్ఫ్డ్ అవన్నీ. వీరాభిమన్యులో ఉన్న పోరాట సన్నివేశాలన్నీ కూడా హిందీ సినిమాలు తీసుకొచ్చి ముక్కలు కలిపేశారు. వి మధుసూదన్ రావు గారు ఆయన మామూలుగానే కాపీ దర్శకుడు, మామూలు మాస్టర్. ఇంతవరకు ఆయన ఒరిజినల్ సినిమాలు అంటే ఇవి లేవు కదా, వెతకాలి. ఉన్నాయేమో ఉంటాయి, ఒకటో వీరమాచినేని, విక్టరీ, మధుసూదన్ రావు అన్ని రీమేక్లే. రీమేక్ డైరెక్టర్ ఆర్ మధుసూదన్ రావు అంటే బాగుంటుంది. అదే ఈ ఏంటది మన యుద్ధ సన్నివేశాలు ముందు ఏంటంటే సికందర్ సినిమా నుంచి కాపీ కొట్టారు 1941. తర్వాత భీష్మ ప్రతిజ్ఞ అని 1950 అందులోంచి కాపీ కొట్టారు. ఇక మహారథి కర్ణ అని 1944 అది పృథ్వీరాజ్ కపూర్ కర్ణుడిగా వేశాడు ఆయన. అది సాహు మోదకే కృష్ణుడు. ఈ సాహు మోదక్ ఆయన 30 ఏళ్ళు అలా కృష్ణుడిగానే నటించాడు. అదే కృష్ణుడు తప్ప ఇంకే పాత్ర లేదు. సాహు మోదక్ అంటే ఇక్కడ నేను అడ్డుపడుతున్నానండి. కాకపోతే శేఖర్ గారు, మనం దానవేరు శూరకర్ణ అనగానే రామారావు గారు అనేది దానవేరు శూరకర్ణ అనేది మనకి తెలుగు వారికి ఏదో శిలాక్షరాలతో లిఖించదగినటువంటి సినిమా. ఆయన మీద పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం ఉంది అని మనం చాలా విశ్లేషణల్లో మనం చేసాం. పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం రామారావు గారి మీద ఉంది అని. మీరు ఇందాక చెప్పిన మహారథి కర్ణ ప్రభావం కావచ్చు, సాక్షాత్తు రామారావు గారి కృష్ణుడిగా, శివాజీ గణేశన్ గారి కర్ణుడిగా తమిళంలో కర్ణ చేశారు 64. ఆ ప్రభావంతో రామారావు గారు దానవేరు శూరకర్ణ తీసి ఉండవచ్చు అన్నది మనం చాలాసార్లు అన్నాం. మనం తీశారు ఉండవచ్చు కదా, తీశారు కదా. ఆయన ఏంటంటే కళాత్మక విలువలు ఉన్న రామారావు గారు కమర్షియల్, వీళ్ళంతా కొంచెం వ్యాపార ఇది కూడా ఉంది కదా, వ్యాపార దృక్పథం కూడా. ఖచ్చితంగా శివాజీ గణేశన్ మహారథి కర్ణన్ చూసేకే రామారావు గారికి బహుశా ఈ ఉద్దేశం వచ్చి ఉంటుంది. కథానాయకుడు కథలో లాస్ట్ సన్నివేశంలో ఆయన కర్ణుడిగా బ్రహ్మాండంగా చేస్తాడు. అసలు దానవేరు శూరకర్ణలో కర్ణుడి కన్నా కథానాయకుడు కథలో హేమలత గారు కుంతి దేవివర ప్రసాద్ గారి నిర్మాత. అప్పుడు ఇక్కడ ఆ మచ్చ కూడా మనకి చూపిస్తారు ప్రేక్షకులకి డైరెక్టర్. ఈ దేశంలో మెరిట్కి స్థానం లేదు అని అంటాడు కదా ఆయన. ఎంతోమంది ఈ కులం వల్ల ఎంతోమంది
ఎంతోమంది ప్రతిభా పాఠవాలు నేలపాలు అయిపోయి అని అది చెప్తాడు కదా. బహుశా ఆ సినిమా తర్వాత ఆయనకి బలపడిందట కర్ణ తీయాలి అని, దానవేశ్వర కర్ణ తీయాలని. ఇదన్నీ ఏంటంటే సినీ జర్నలిస్టులు మనకి చెప్పేది కదా, సోర్సెస్ మనకి. తర్వాత ఈ మధ్య ఇంకోటి వచ్చిందండి, ఆడికి 50 ఏళ్ళు ఉంటాయి, 1940లో చూసినట్టు చెప్తాడు ఈయన. ఉన్నారు పేర్లు ఎందుకులేండి. ఏం చెప్పాలి, ఏమండి పలానా దగ్గర ఇలా కోట్ చేశారు, పలానా సోర్స్ ఇది, పలానా నటుడు నాతో ఈ మాట చెప్పారు. అలా కాకుండా అవునండి భానుమతి గారు ఇలా వచ్చారండి. అప్పుడు భానుమతి గారు వచ్చినప్పుడు ఆయన నాగయ్య గారు అక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు నాగయ్య గారు. తర్వాత సిఎస్ఆర్ గారు భానుమతి గారు వాదించుకున్నారు. నువ్వు చూసావా, నువ్వు చూడవు. ఇప్పుడు మనం కూడా గాంధీ వాడు చెప్పాలి అంటే వాడు డివి నరసరాజు గారి అదృష్టం ఆత్మకథ, మొగల్ రేకులో, రాయకొండరావు గారు బ్లాక్ అండ్ వైట్, ఆంధ్ర గారి సినీ కబుర్లు కోట్ చేయాలి, చదువు ఉండాలి. ఇప్పుడు నన్ను మీరు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు, గాంధీ గారి గురించి మాట్లాడతాం, జాతీయ ఉద్యమం గురించి మాట్లాడతాం, ఎమర్జెన్సీ గురించి మాట్లాడతాం, అంబేద్కర్ గురించి మాట్లాడతాం. అప్పుడు ఏం చెప్తాం అంటే మనం అన్న ప్రతి మాటకి సోర్స్ కోట్ చేయక్కర్లేదు. దిస్ ఈజ్ నాట్ అన్ అకాడమిక్ డిస్కోర్స్. మనం ఏంటంటే పలానా పుస్తకంలో ఎలా ఉందండి, లేదా ఆ రోజుల్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, సండే, ఇండియా టుడే చదివి చెప్తున్నాం ఇవన్నీ. దీని యూ కెనాట్ వాచ్ ఫర్ ఇట్స్ అథెంటిసిటీ. దాని నిజమా కాదంతా మీకు తెలియదు, మీరు చదివిందే మీరు చెప్తున్నారు. కొన్ని నిజాలు అవుతాయి, ప్రజలు అనుకునేవి ఎవిడెన్స్లను బట్టి అవుతాయి. మళ్ళీ లెట్ us కమ్ బ్యాక్ టు మైథలాజికల్ సినిమా. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ సత్య చాలా బాగా తీశారు, రెడ్డి గారు ఆఖరి చిత్రంగా. అది చంద్రసేన థీమ్ అనేది 1939 నుంచి వస్తుంది. చంద్రసేన హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగులో కూడా మైరావణ, మళ్ళీ 64లో మైరావణ. ఇలాగ మనం కానీ ఒక్కొక్క సినిమా ఒరిజినల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని కానీ చూసినట్లయితే కనీసం ఒక 30-40 సినిమాలు సెట్ డిజైన్తో సహా మన వాళ్ళు అనుకరించేశారు. మరి మన వాళ్ళకు ఓపిక లేదా, లేక ఆ క్రియేటివిటీ లేదా, ఆ స్కిల్ లేదా మన వాళ్ళలో అనేది మరి మనం నిర్ణయించలేం. లేదా వ్యాపార దృక్పథం, ఎందుకు కష్టపడాలి, అదేదో ఉంది కదా చూసి కొట్టేద్దాం, మనం ఒక సినిమా అయిపోద్ది మనకి. మన వాళ్ళు టైం లిమిట్ పెట్టుకుండేవారు ముందు నుంచి కదా, 3 నెలల్లో సినిమా అనుకున్నారేమో తెలియదు. మీరు వీరాభిమన్య మాత్రం మోసం అండి. వీరాభిమన్యలో పోరాట సన్నివేశాలన్నీ మోసం. అది ఎలా నిర్ధారిస్తున్నారు? టెక్నికల్ నాలెడ్జ్ లేని నేనే చూడండి ఒకసారి. మన వాళ్ళందరినీ మన టెక్నికల్ స్టాఫ్ని పెట్టి నేను టెక్నికల్గా సౌండ్ ఇంజనీర్ ఒకడిని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివిన నా జూనియర్ కొలీగ్ ఉన్నాడు, కుర్రోడు. కొంచెం చూడవయా అన్నాను. తమిళ్లో కూడా వీరాభిమన్య ఉంది కదా, చూశాడు. సార్ మొత్తం కాపీ కొట్టేస్తుంది సార్ అన్నాడు. ఎక్కడి నుంచి సోర్స్ తెలియదు, కానీ చూస్తే అర్థమైపోతుంటుంది. అతికించారు మనోళ్ళు. పద్మవ్యూహం కట్ అండ్ పేస్ట్. కాంతారావు గారు బావా అటు తీసుకెళ్ళి రథాన్ని అంటాడు. అంతవరకు మామూలు యాంగిల్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత చిన్న బొమ్మల్లో రథం అలా కదులుకొని వెళ్తుంటుంది. అంటే ఇంకో క్యారెక్టర్ సార్. అయితే ఎందుకైనా మంచి చూస్తే ఆ వైట్ గుర్రాలు, ఆ 2 రథచక్రాలు కూడా తెల్లటి పెట్టారు మనోళ్ళు. ఇందులో తెలివైన వాళ్ళు కదా, ఈ చావు తెలివితేటలు ఎక్కువ మన తెలుగు వాళ్ళకి. దాంతో ఏంటంటే అర్థమైపోయింది ఇది కాపీ కొట్టారు. ఇంకోటి నేను చెప్పగలనండి, ఇది కంజెక్చర్, అంటే ఇది హైపోథసిస్ ఏంటంటే మన వాళ్ళు అంత ఖర్చు పెట్టరు. అంతమంది సైనికులతో, అది కనీసం 3-4 వేల మంది సైనికులతో పద్మవ్యూహాన్ని ఇలా చుట్టడం అని చేశారు కదా. ఆ రోజుల్లో 1965లో మన వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగేవారు కారు. దీనికి తోడు ఈ వికీపీడియాలో అట్లా అబద్ధాలు. బెంగళూరు నుంచి ఏనుగులు తెచ్చారు, ఎక్కడి నుంచో గుర్రాలు తెచ్చారు, ఒంటెలు తెచ్చారు. వాళ్ళందరూ ఒంటెలు లేవులేండి, వాటికి శిక్షణ ఇచ్చారు. ఇదేమన్నా సర్కస్ కంపెనీ కాదు కదా. ఇవేంటంటే నమ్మకం కలిగించడానికి. 4 ఏనుగులు ఎక్కడైనా దొరుకుతాయి, అక్కడ మద్రాసులో దొరుకుతాయి. ఏనుగులు మావటోడికి డబ్బులు ఇస్తే తెచ్చేస్తాడు. 4 ఏనుగులు ఉంటాయి. ఇంక్లూడింగ్ కురుక్షేత్రం 10,000 మందితో తీసామంటారు కృష్ణ గారు. తప్పు. ఏమంటే 10,000 మంది అంటే స్క్రీన్ మీద ఎంత కనబడుతుందండి? 10,000 500 మంది ఉంటేనే లక్షల మంది ఉన్నట్టు కనబడుతుంది ప్రొజెక్ట్ చేస్తే. 10,000 మందితో సినిమా తీయడం అనేది గాంధీ సినిమా. గాంధీలో 10,000 మంది 30,000 మంది వచ్చారు. అంతిమయాత్ర 30,000 మంది, అది హయ్యెస్ట్ ఇండియాలో ఇప్పటికి. దానికి ముందు మొఘలి ఆజంలో బ్యాటిల్ సీన్స్లో 7,000 మందిని వినియోగించారు.
మొఘలి హజంలో వినియోగించారు. 3-4 చనిపోయారు కూడా షూటింగ్ టైం వినియోగించారు. అంతకు మించి మేము ఇన్ని వేల మందిని పెట్టాం. నాకు అందుకే బాహుబలిలో ఆనెస్టీ కనబడుతుంది. ఎస్ గ్రాఫిక్స్, అవును గ్రాఫిక్స్ మీదే ఖర్చు పెట్టాం. బాహుబలిలోని మోసం చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిపోయింది కంప్యూటర్స్ గురించి, అటు ఈ గ్రాఫిక్స్ గురించి. మళ్ళీ వీరాభిమన్యుకి వస్తే అదొకటి. తర్వాత కురుక్షేత్రం అదేదో చెప్తారు కృష్ణ గారు కూడా ఇంటర్వ్యూలో, మా సినిమా హిందీలో ఆడింది, అక్కడ ఆడింది, తమిళ్లో ఆడింది అంటే ఇండియా మొత్తం ఆడింది, ఇక్కడ ఆడలేదంటాడు. అది అబద్ధం. అబద్ధం. కురుక్షేత్రం అనేది ఇట్స్ ఎ డిసప్పాయింట్మెంట్ సినిమా. అది కూడా కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆయన చాలా తప్పు. అంటే కర్మ ఏంటంటే కమలాకర్ కామేశ్వరరావు గారి గురించి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం చేయను, మరి పౌరాణిక చిత్ర ఆయన అద్భుతమైన దర్శకుడు. కానీ నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ జస్ట్ నాట్ రిలేటెడ్ టు దిస్ కల్చరల్ స్టడీస్. నేనేదో నా సబ్జెక్ట్ వేరు, కానీ ఇంట్రెస్ట్ కొద్దీ చూస్తుంటే ఐఎమ్ స్టంబ్లింగ్ అపాన్ ఎంబరాసింగ్ ఫ్యాక్ట్స్. చాలా ఇబ్బందికరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీన్ని ఇప్పుడు పుస్తక రూపంలో పెట్టాలా? పరిశోధన మామూలుగా చేయట్లా, 2 సంవత్సరాలు సాగుతుంది అంటే నా పనులు నాకు ఉంటాయి. అవి కాకుండా మెటీరియల్ కలెక్షన్లో పడితే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి మెటీరియల్ బయటకు వస్తుంది అనమాట. అంటే తెలుగు సినిమాకి మీ పరిశోధన ఏ స్థాయిలో సాగిందంటే, సెట్ వేసిన వాడు కుప్పుస్వామి నాయుడును, జయరామిరెడ్డి ఆడ ఫోటోలు కూడా సంపాదించాలన్న స్థాయిలో దొరకట్లేదు. కమల హెయిర్ డ్రెస్సర్ రోజా రమణి గారితో ఫోన్లో మాట్లాడాను. లక్కీగా షీ గ్రాంటెడ్ మీ ఆడియన్స్. ఆమెకు తెలుసట, నాకు తెలుసండి ఆవిడ, కానీ ఆవిడ ఫోటోలు కష్టం మనం ఇక్కడ. అలాగే వీర్రాజు మేకప్ మ్యాన్, ఆయన ఫోటోలు ఇక్కడ దొరకట్లేదు. చెన్నై అంతా తిరిగాను కానీ పోతరాజు గారి ఫోటో ఉంది. ఆయన ఎవరో ఒకళ్ళు ఉంటారు. పోతరాజు గారు, వీర్రాజు గారిది లేదు, వీర్రాజు గారిది లేదు కదా. అలాగే కుదరావల్లి నాగేశ్వరరావు గారి ఫోటోలు ఉన్నాయి. అంటే నేనేంటంటే వీళ్ళందరూ తెర వెనక ఉన్న కార్మికులు, వాళ్ళే శ్రామికులు, వాళ్ళ ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది కళల సృష్టి. అంచేతనేంటి ఇక పౌరాణిక సినిమాలు మనకి తెలుగులో కొన ఊపిరితో 90s వరకు కొనసాగాయి. 90s అంటే ఏకలవ్య 82, ఏడుకొండల స్వామి, ఏది మన కమలాకర్ కామేశ్వరరావు గారు. పౌరాణికం కాదు, భక్తిరస చిత్రం. అది శకుంతల అటు వచ్చింది. అది గుణశేఖర్ గారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శేఖర్ గారు ఇక్కడ అడ్డుపడుతున్నాను అనుకోకపోతే, ఇప్పటికీ సారీ టు సే దిస్, గుణశేఖర్ గారు అభిమానులు గుణశేఖర్ గారు కూడా చాలా బాధపడతారు. ఆయన అమాయకత్వం కాకపోతే ఎన్టీ రామారావు గారిని, బి సరోజాదేవి గారిని పెట్టి శకుంతల తీస్తేనే ఆడలేదు, చూడలేదు. ఎలా ఇప్పుడున్న వీళ్ళ మీద ఎలా చూస్తారని ఆయన అంత సాహసం చేసి 2-3 సీన్లు చూస్తే ఇట్ జస్ట్ అపియర్డ్ లైక్ ఎ సెమీ పోర్న్ మూవీ. శాకుంతలం తెలుగులో శాకుంతలం. నేను సినిమాలే చూడడం మానేసి గత 30 ఏళ్ళుగా. ఈ ఇళ్లల్లో అభిమానులు ఉంటారు కదా, నేను చూడనంటే కుదరదు కదా. వాడి సినిమా, వీడి సినిమా, అదేంటిది ఆడాడి జల్సా, ఇలాంటి సినిమాలు ఇబ్బందికరంగా చాలా. ఇంకా సినిమా థియేటర్లో కూడా అసహనంగా చూశాను కొన్ని సినిమాలు. బాహుబలి చూశాను. బాహుబలి ఎందుకు చూశానంటే బికాస్ ఆఫ్ మై ఫ్యాసినేషన్ ఫర్ మైథాలజీ, వాట్ ఎవర్ యూ సే. అయితే మళ్ళీ పౌరాణిక సినిమాలకు వస్తానండి. మన తెలుగులో తెలుగే కాదు, భారతదేశంలో ఎన్నైతే పౌరాణిక సినిమాలు ఇప్పుడు 1000 ఉంటాయి, అన్ని ఫీల్డ్స్ కలిపి, మరాఠీ, హిందీ, వీటిలో ఈ సినిమాలు ఎక్కడా కూడా ఒక కమ్యూనల్ డివైడ్కి కానీ ఉపయోగపడలే. సినిమాని సినిమాలాగే ప్రజలు చూశారు. సినిమాను ఒక సాంస్కృతిక సాధనం, మనల్ని ఎంటర్టైన్ చేసే సాధనం, వినోదాన్ని పంచిచ్చే సాధనంగానే పరిగణించారు తప్ప రామాయణ్ టెలి సీరియల్ 87 to 89 ఆ సీరియల్ వల్ల రాముణ్ణి వేరే రకంగా ప్యాకేజ్ చేశారు రామానంద్ సాగర్. అదే సమయంలో రామ జన్మభూమి వివాదం కూడా అదే సమయంలో ఆ వివాదం రేగింది. ఆ వివాదం ప్లస్ అంతకుముందు యాంటీ సిక్ రైట్స్ జరిగాయి. 84లో సిక్కుల్ని రోడ్ల మీద పెట్టి వచ్చకోత కోసారు. ఆ తర్వాత హిందూ ముస్లిం ఇవి కూడా పొరపచ్చాలు కూడా స్టార్ట్ అయ్యాయి. రామ జన్మభూమి వివాదం, అప్పుడు ఈ సీరియల్ వచ్చింది, రామాయణ సీరియల్ వచ్చి నార్త్ ఇండియా మొత్తం ఏంటంటే ఆ రాముడు సాధారణంగా శాంత స్వభావుడు, ఏకపత్ని వ్రతుడు, ఆయనకి క్రోధం ఎప్పుడో కానీ రాదు, ఇలాంటి లక్షణాలు, పితృవాక్య పరిపాలనకి ఆయన అడవులకు వెళ్ళాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక అగ్రెసివ్ రాముడిని చూడడం మొదలుపెట్టారు.
ఒక ఉద్రేకపూరితమైనటువంటి రాముణ్ణి ప్రజలు చూడడం మొదలుపెట్టారు. అది కాస్త ఇంకా రాజుకుంది అంతే. ఒకసారి ఏదైనా మొదలైతే అది చిచ్చు ఎంతో కష్టం మీద, కానీ మా చిచ్చుని మీరు ఆపలేరు కదా, ఆర్పలేరు. అది రామాయణ్ టెలి సీరియల్ వల్ల కొంత అంటే సెక్యులర్ ఫ్యాబ్రిక్కి డ్యామేజ్ జరిగింది. మనం అంతకుముందు రాముడిని చూడలేదా? మన తెలుగు వాళ్ళం ఎక్కువ చూడలేదు. లవకోశ చూసాం, రామాంజనేయ యుద్ధం చూసాం, శ్రీరామ పట్టాభిషేకం చూసాం, సంపూర్ణ రామాయణం అన్నీ చూసాం మనం. కానీ మన అలా హిందీ వాళ్ళు చూశారు, తమిళియన్స్ చూశారు. ఎక్కడా కూడా the movie viewing practice never led to any kind of communal passions or communal divide. అది మన సినిమాల యొక్క గొప్పతనం, మన సినిమా దర్శకుల యొక్క గొప్పతనం. అయితే ఈ మనవాళ్ళు బాగా అనుకరించారు, కాపీ కొట్టారంటే అది వాస్తవం. అది దాన్ని ఇటు మనం దాన్ని కాదనలేము. ఇప్పుడు నేను ఇది బయటికి తీసుకొస్తే దాన్ని ఎంతవరకు ప్రజలు స్వీకరిస్తారు, పాఠకులు ముఖ్యంగా, హౌ ఫార్ దాని యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉంటాయి నాకు తెలీదు. ఈవెన్ ఐ అప్రహెండ్ యాక్సెప్ట్ చేయరు, నువ్వు చెప్పే అబద్ధాలను కూడా అంటారు. దానికి నిదర్శనం చూపిస్తున్నాం మనం. ఇప్పుడు నేను ఎవరితోనైనా పంచుకుంటుంటే నమ్మట్లేదు ఎవరు. ఈవెన్ మా ఇళ్లల్లో కూడా ఇదిగో నీ కోసమే నేను జీవించినది మీరు ఎంతో గొప్పగా చెప్తారు. అంటే మాయాబజార్ చిత్రం పట్ల నాకు ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే మీతో కూడా పంచుకున్నాను. నాకు ఎందుకో మాయాబజార్ ఒక చిన్నపిల్లల సినిమా అనిపిస్తుంది. ఒక జంధ్యాల గారు సినిమాలా ఉంటుంది. 50 ఏళ్ళలో జంధ్యాల గారు తీసారేమో సినిమా. ఆ సంభాషణలు కానీ ఒక సన్నివేశంలో నాగేశ్వరరావు గారు శశే అంటాడు. ఆయనకి శశి అనడం రాదు, శశే అంటాడు. బావా అంటుంది. అది పౌరాణికమా? పౌరాణికం అంటే యూ ఎక్స్పెక్ట్ యాక్టర్స్ టు బి వెరీ ఎగ్జాజరేటెడ్ మేనరిజమ్స్, ఎగ్జాజరేటెడ్గా ఓవర్ స్టేటెడ్గా ఉండాలి, గ్రాంధికం మాట్లాడాలి, అప్పుడే పౌరాణికం అవుతుంది. ఇంకా అమ్మహ ఇమ్మిహి ఇవన్నీ ఏంటంటే ఉండాలి. ఉండకపోతే పౌరాణికం. మామూలు సినిమాలకి తేడా అంటే అక్కడ తర్వాత వచ్చిన సినిమాలు సీతారామ కళ్యాణం అద్భుతం, ఎన్టీ రామారావు గారి దర్శకత్వం, కావ్యం దృశ్య కావ్యం. ఆ సినిమాలో సీరియస్నెస్ ఉంటుంది. సీన్ లో వనవాసం, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ సీరియస్నెస్. పాండవ వనవాసంలో ఇక ఎస్వి రంగారావు, కమలాకర్ కామేశ్వరరావు గారు ఆ రైవలరీ ఉంది చూడండి. వస్త్రాపహరణం సీన్లో కానీ అది ఇండియన్ ఫిల్మ్డమ్లో అలాంటి రైవలరీ ఎక్కడ కనబడలేదు. మళ్ళీ మామూలు రైవలరీ హై. అందులో మళ్ళీ పాండవులకి ఎవరికి భీముడితో సహా ఇంట్రడక్షన్ ఉంటుంది, దుర్యోధనుడికి ఇంట్రడక్షన్ ఉంటుంది. పాండవ ఇంట్రడక్షన్ స్తంభం మీద చెయ్యి ఆనిస్తాడు. అక్కడ రాజముద్రిక మీద ఫోకస్ ఉంటుంది కెమెరా. తర్వాత అయితే సి నాగేశ్వరరావు గారు కెమెరామ్యాన్, సి నాగేశ్వరరావు గారు, విజయ్ సి కుమార్ గారు నాన్నగారు. అంటే కూర్పు టీవీఎస్ శర్మ గారైనా సెట్ డిజైనర్, ఆయన టీవీఎస్ శర్మ గారు, కమలాకర్ కామేశ్వర. అంటే పౌరాణిక సినిమాలు అంటే కొంత సీరియస్నెస్ ఉండాలి, హాస్యరస ప్రధానంగా ఉండకూడదు. పౌరాణిక సినిమా ఉంటుంది, పౌరాణిక సినిమా కాదు. మధ్యలో ఎవరినో పెట్టొచ్చు. అంటే వీళ్ళు ఏమైపోయిందంటే లక్ష్మణ కుమారుడైనా ఉత్తర కుమారుడైనా రేలంగి గారిని పెట్టి ఆ రోజుల్లో స్టార్ కమెడియన్ కాబట్టి పెట్టారు. అట్లా కమర్షియల్గా రేలంగి గారు కావాలి స్టార్ కమెడియన్. మనకు బ్రహ్మానందం గారు తర్వాత రేలంగి గారు. మాయాబజార్ శశిరేఖాహరణం అనేది మహాభారతంలో లేదు, లేదా రేలంగి గారు లేకపోతే పద్మనాభం గారు ఉండేవారు. పాండవనవాసంలో పద్మనాభం గారు. ఇంకోటండి, మహాభారతంలో లేనిది మాయాబజార్ అనేది లేదు. శశిరేఖ పరిణయం లేదు, అది లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో క్రాస్ కజిన్ మ్యారేజ్ అని ఒప్పుకోరు. మేనత్త మేనమామ పిల్లల వివాహాలు అనేవి జరగవు. దట్ ఈస్ అగెయిన్స్ట్ దేర్ కిన్షిప్ రూల్స్ కదా. ప్రతి కమ్యూనిటీకి కిన్షిప్ రూల్స్ ఉంటాయి. మనం అక్క కూతురుని చేసుకుంటాం, అది మహాపరాధం. నార్త్ ఇండియాలో స్వగోత్రీకులను కానీ రక్త సంబంధీకులను కానీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. కానీ మహారాష్ట్రలో ఉంది మేనత్త మేనమామ. అక్కడి నుంచి మనకి కథ మహారాష్ట్ర నుంచి వచ్చింది మనకి. సురభి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఈ మాయాబజార్ని పాపులరైజ్ చేశారు. ఇవాళకి ఆడుతుంది మాయాబజార్. కొన్ని అలా క్లిక్ అవుతాయి. అంటే సినిమా ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్నింటినీ మించి కృష్ణుడు పాత్ర అద్భుతంగా ఈయన నటించాడు. అక్కడి నుంచి ఆయన కృష్ణుడు అయిపోయాడు. అందుచేత ఏంటంటే ఆ సినిమా పరంగా పర్వాలేదు. కానీ సీరియస్నెస్ మీరు కానీ చూస్తే, మీరు తర్వాత వచ్చిన సినిమాల్లో ఇంద్రజిత్, సతీ సులోచన చాలా సీరియస్ ఉంటుంది. సినిమాలో సీరియస్నెస్ కనబడుతుంటుంది. రావణాసురుడు ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, ఇంద్రజిత్. అలాగే తర్వాత వచ్చిన సినిమాలన్నీ పౌరాణిక సినిమాలన్నీ కూడా దక్షయజ్ఞం కూడా చాలా సీరియస్గా ఉంటుంది సార్. టోన్లో దక్షయజ్ఞం కూడా 3-4 దక్షయజ్ఞాలు వచ్చాయి కదా. ముందు తమిళ్లో వచ్చింది, హిందీలో వచ్చింది, మరాఠీలో వచ్చింది, తర్వాత తెలుగులో. సో హిందీ, మరాఠీ, తమిళ్ మనకన్నా ముందు పౌరాణిక సినిమాలు తీశారండి. వాళ్ళు మనకన్నా ఎక్కువ తీశారు. ఆ పరిమాణం ఎక్కువ, క్వాంటిటీ.
తర్వాత మన వాళ్ళు అనుకరించారు. ఇప్పుడు బాబుబాయి మిస్త్రి గారు, రవికాంత్ నగాయిచ్ గారు కూడా తెలుగు సినిమాకి వచ్చి వాళ్ళ సేవలు అందించారు. మరాఠీ వాళ్ళంతా. అయితే తెలుగుకి వచ్చిన అడ్వాంటేజ్ అంటే మనకి అద్భుతమైన నటులు దొరికారు, వెల్ ట్రైనింగ్ కాకుండా కూడా వాళ్ళ నైపుణ్యం, బ్రహ్మాండమైన నటనా నైపుణ్యం ఉంది. రామారావు గారు చెప్పక్కర్లేదు, ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు. చాలామంది సావిత్రి అంటారు. సావిత్రి గారు 3 సినిమాల్లో, 2 సినిమాల్లో ద్రౌపది, ఒక సినిమాలో సత్యభామగా పెద్ద రాణించలేదు ఆవిడ, తర్వాత అవుట్ ఆవిడ. అంజలీదేవి గారు, కాంతారావు అద్భుతమైన నటుడు, పౌరాణికాల వరకు. నారదుడు వీరాభిమన్యులు, అర్జునుడిగా చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత వీళ్ళు కాకుండా మనకి ఇంకా మిగతా వాళ్ళు, మిక్కిలినేని గారు, ముక్కామల గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజనాల గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, నటన పరంగా రాజనాల, గుమ్మడి గారు నటన పరంగా మాత్రం వాళ్ళందరూ నటనా వైదిష్యం అద్భుతం. వీళ్ళు అసలు పాండవంలో ధర్మరాజు అంటే గుమ్మడి గారు అంటే ధర్మరాజు అన్నట్లు ఉంటారు ఆయన. దాని చేత ఏంటంటే మనకి పౌరాణికాలు బాగా క్లిక్ అయ్యాయి. మనకి ఇప్పటికీ కూడా టీవీలో పౌరాణిక వస్తే మనం చూస్తున్నాం. శ్రీకృష్ణ పాండవ ఇవాళకి రామారావు గారు సాక్షాత్ ఆయన దర్శకత్వం వహించిన దానవీర సూరకర్ణ అయితే చాలా మందికి కంఠస్థ దానవీర సూరకర్ణ మొదటి సీన్. అమ్మాయి భాగ్యశ్రీ బోర్సే కూడా మొన్న డైలాగ్ చెప్తోంది, దానవీర సూరకర్ణ డైలాగ్. ఆ అమ్మాయి డయాస్ మీద చెప్తుంది లెనిన్ సభలో. అలా చేదు నిజాల్ని మీరు అలవోకగా ఆవిష్కరించేస్తున్నారు శేఖర్ గారు. అంటే ఇప్పుడు ఇంకోటి ఉందండి, పౌరాణికాల గురించి మనం చెప్పుకునేటప్పుడు అవి సమాజంలో అంతర్భాగమే, మన సంస్కృతిలో అంతర్భాగం. అది ముందు కూడా చెప్పాను నేను కదా. ఉదాహరణకి పోలియాండ్రీ అంటే బహుభర్తత్వం, ఒక భార్య. అది హిమాలయ ఫుట్ హిల్స్లో ఉన్న కుమాన్ హిల్స్ అంటారు, ఉత్తరాఖండ్లో ఉంది. కుమాన్ కొండల్లో ఉన్న అక్కడ ఈ ప్రాక్టీస్ ఉంది. అన్ని చోట్ల ఉందని, ఇట్ ఇస్ నాట్ యూనివర్సల్. మొనోగమీ ఈజ్ యూనివర్సల్. అందరూ ఒక భార్య ఒక భర్త అనేది అది యూనివర్సలీ యాక్సెప్టెడ్, ఇది స్వీకరణీయం, అది విశ్వవ్యాప్తంగా. పోలిగామీ అంటే పెక్కు మంది భార్యలు పెక్కు మంది భర్తలు కలిపితే జనరల్ టర్మ్ అది. అందులో పోలిజినీ, పోలియాండ్రీ. ఇప్పుడు ద్రౌపది 5, దానికి లాజిక్ ఉంది. చూడండి, ఇంకొకటి మన మైథాలజీలో, పౌరాణికాల్లో ప్రతి సంఘటనకి, ప్రతి పాత్రకి ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతి సంఘటనకి ఒక లాజిక్ ఉంటుంది కదా. ఆ లాజిక్ మనకు నచ్చకపోవచ్చు, లాజిక్ ఉంటుంది ప్రతి దానికి. ఎందుకు ఇలా జరిగింది, ఇది జరగకూడదు కదా అంటే దానికి ఒక లాజిక్ ఉంది. అందులోనే ఇంటర్ప్రిటేషన్లోనే ఉంది అది లాజిక్. అయితే ఏంటంటే పౌరాణికాలు ఇలాంటి మనలాంటి పెద్ద దేశంలో, ఇంత సాంస్కృతికంగా వైవిధ్యభరితమైన దేశం మంది కదా. నార్త్ ఈస్ట్లో ఒక సంస్కృతి, నార్త్ ఈస్ట్ నుంచి మీరు మొదలు పెడితే, లేదా కన్యాకుమారి నుంచో, గుజరాత్ నుంచో, కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కొన్ని వేల సంస్కృతులను చూడగలం మనం. కొన్ని సంస్కృతులకి పరిధి విస్తృతం, వేల సంస్కృతులు. డెఫినెట్లీ యూ ఫైండ్ థౌజండ్స్ ఆఫ్ కల్చర్స్ కదా, డిఫరెంట్ కల్చర్స్. ఇప్పుడు మహాభారతం బహుశా ద ఫైనల్ కాపీ ఆఫ్ మహాభారత కేమ్ ఇన్ 5th century AD అంటారు కొంతమంది నమ్మరు. మహాభారతం లక్షల సంవత్సరాలు లేదు అంటారు. సరే, ముందు ఇది నమ్ముదాం మనం. అంటే 5th century AD కల్లా ఆ మహాభారతాన్ని రచించిన ఈ కావ్యాలన్నీ కూడా ఒకరోజు ఎవడో కూర్చొని రాసేసి పబ్లిషర్కి ఇచ్చినవి కావు కదా. కొన్ని వందల ఏళ్ళు ఇవాల్వ్ అవుతూ వచ్చాయి, వారసత్వంగా అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఎంతోమంది దానికి ఎనక్డోట్స్ యాడ్ చేస్తారు, కొంతమంది పిట్టకథలు జోడిస్తారు, ఆ ఫైనల్ కాపీ ఒకటి వస్తుంది. అప్పటికి పీపుల్ హ్యాడ్ ఎ ఫెయిర్ ఐడియా అబౌట్ నార్త్ ఈస్టర్న్ రీజన్. చిత్రాంగద ఎవరు? ఈశాన్య ప్రాంతానికి చెందిన. ఉలూపి, బబ్రువాహన, ఇవన్నీ కూడా అర్జునుడి యొక్క ఎన్నో ఆయన ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణాన్ని దే ట్రేస్ ఇట్ టు ఒడిస్సీ. ఇలియాడ్ యొక్క ఒడిస్సీని అందులో ఎలాగైతే ప్రయాణిస్తాడో ప్రిన్సిపల్ క్యారెక్టర్, ప్రొటాగనిస్ట్, అలాగే మన అర్జునుడు కూడా ఆ అజ్ఞాతవాసం టైంలోనే పాశుపతాస్త్రం సంపాదించడానికి కానీ తర్వాత కానీ ఆయన దేశాటన చేస్తాడు. అందులోనే సుభద్ర, చిత్రాంగద, తర్వాత ఉలూచి. ఈ బబ్రువాహన స్టోరీ కూడా అదే. అలాగే ఈ బబ్రువాహన కూడా హిందీలో తీశారు. హిందీ బబ్రువాహన ఉంది, ఇప్పటికి యూట్యూబ్లో ఉంది. అవి కూడా పోరాట సన్నివేశాలు చాలా పెద్ద భారీ ఎత్తున తీశారు వాళ్ళు. తర్వాత తెలుగులో తీశారు, తమిళ్లో కూడా తీశారు. తెలుగులో కొంచెం పేలవంగా ఉంటుంది, ఎందుకంటే చలం గారు అంత శోభన్ బాబు, హర్నాథ్ రామకృష్ణ ఉంటే వేరేలా ఉండే. రామారావు గారు అర్జునుడిగా చేశారు.
అంటే నార్త్ ఈస్టర్న్ రీజన్ పట్ల సంపూర్ణమైన అవగాహన తర్వాత ప్రమీలార్జునీయం ఉందా సినిమా, అవును, అది మణిపూర్ కానీ మణిపూర్ మేఘాలయ కూడా మాతృస్వామ్య వ్యవస్థలు అందులో చూడండి ఫిమేల్ ఆర్మీ ఫిమేల్సే ఉంటారు అంతను. అంచేత ఏంటంటే పౌరాణికాలు అనేవి దే ఆర్ అప్పటి సమకాలీన పరిస్థితుల ఆధారంగానే అల్లబడిన కథలు, లేదా అప్పటి యథార్థ సంఘటనల పైన ఎగ్జాజరేట్ చేసి కొంత వీవింగ్ ఏ లార్జర్ పిక్చర్ అంటారు కదా, ఆ రకంగా మన ముందుకు వచ్చాయి పౌరాణికాలు. ఇవి వారసత్వ సంపద పౌరాణికాలు. చూడండి, రామ్ మనోహర్ లోహియా నాస్తికుడు, ఆయన ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు, ఉద్యమకారుడు, నాస్తికుడు. కానీ ఈ పౌరాణికాల గురించి మాట్లాడుతూ దే వెంట్ ఇన్ టు మేకింగ్ ఇండియన్ పర్సనాలిటీ, అంటే భారతదేశం యొక్క ఒక మూర్తిమత్వాన్ని తయారు చేయడంలో, మలచడంలో పౌరాణికాల పాత్ర ఉందంటాడు. కృష్ణుడు, రాముడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క డిస్టింక్ట్ క్యారెక్టర్స్, లక్షణాలు, విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్ ఇవన్నీ కదా. సీత, ద్రౌపది, కొంచెం ఆత్మాభిమానం సత్యభామ, రుక్మిణి, కుంతి, ఒకరు కాదు, ఎవరు మన హిడింబ, ఇదొకటి. శ్రీకృష్ణ పాండవీయం చూసి నేను ఎంత మంచి సెట్ వేశారు మన వాళ్ళు. హిడింబ భీముడిని అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది పాట. చాంగురే బంగారు కొసరాజు గారు రాశారా? చాంగురే బంగారు కొసరాజు గారు అలాంటి పాటలు రాస్తారు. ఇది శ్రీకృష్ణ పాండవీయం వచ్చింది 66లో, 65లో హిందీ మహాభారత్ వచ్చింది కలర్లో. అందులో హిడింబ నాట్యం జూనియర్ ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏది కూడా ఒరిజినల్, ఇది మా తెలుగులోనే మొట్టమొదటి వచ్చింది అనడానికి ప్రామాణికంగా లేదు కాకలేదు. అన్నీ కూడా రీమేక్స్, సన్నివేశాలతో సహా కాపీ కొట్టినవో. అయితే తర్వాత కాలంలో వాళ్ళ పౌరాణికాలు చాలా పేలవంగా తయారు. ఎందుకంటే హిందీలో ఎప్పుడు కూడా పౌరాణికం అంటే బి గ్రేడ్, మనకి ఏ గ్రేడ్ యాక్టర్స్ కూడా చివరి వరకు యాక్ట్ చేశారు, అదొక్కటే తేడా. అందుచేత మన పౌరాణికాలు బాగుంటాయి, మిన్నగా ఉంటాయి. వాళ్ళవి మిన్నగా ఉన్నాయి, 1950 వరకు వాళ్ళు మిన్నగా ఉన్నాయి. తర్వాత అంటే పేలవంగా తయారై బాగా మసకబారిపోయింది. చాలా విచారకరంగా ఉంటాయి. వాళ్ళు 70 తర్వాత తీసిన పౌరాణికాలు చూస్తే వాళ్ళు ఏమైపోయింది ఆ టాలెంట్ అంతా. మీకు ఇంకొకటి గమనించానండి, అంటే ఈ మాట ఎంతవరకు నిజమో తెలియదు, ఇట్స్ మేబీ మై హైపోథసిస్. ఇండిపెండెన్స్ వచ్చాక 47 తర్వాత బాలీవుడ్ అని ఇప్పుడు ఏదైతే మనం బాంబే హిందీ పరిశ్రమ అంటున్నాం, ఇక్కడ పంజాబీ ముస్లిం యొక్క ప్రాబల్యం పెరిగింది. స్వాతంత్రానంతరం అక్కడి నుంచి వచ్చిన పంజాబీలు కానీ వాళ్ళకి వ్యాపారం తప్ప మరొకటి తెలియదు. పంజాబీస్ హిందూస్, సిక్కులు కాదు సుమండి, వాళ్ళు పాపం భక్తిపరాయణులు, సిక్కులు గురుబాణి చదువుతారు. హిందూస్ ఉన్నారా, చాలా కరడుగట్టిన వ్యాపారులు వాళ్ళు. ఈ మెహరాలు, మేతాలు, గుల్షన్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ప్రొడ్యూసర్స్ అయ్యారు. యాక్టర్లు కూడా వాళ్ళే, దేవానంద్, రాజేంద్ర కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, వీళ్ళంతా పెషావర్, అమృత్సర్, ఈ బెల్ట్ వాళ్ళు వీళ్ళందరూ. తెల్లతోలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ తాత రోషన్, వీళ్ళంతా పంజాబీస్. ఈ పెషావర్ మనోజ్ కుమార్ ఉన్నాడు, అబోతాబాద్ నుంచి వచ్చినవాడు. ఈ ఎథనిక్ స్టాక్ ఉంది కదా, వీళ్ళు బాంబే ఫీల్డ్ని వీళ్ళు ప్లస్ ముస్లిమ్స్ బాగా డామినేట్ చేయడం కలిసి వాళ్ళు డామినేట్ చేశారు. ఇంటెన్షనల్గా జరిగింది. అంతవరకు ఉన్న మరాఠీ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. మరాఠీ అంటే అద్భుతమైన దాదాసాహెబ్ మరాఠీ తోర్నే ఎవడు, మా తోర్నే అసలు తోర్నేదే మొదటి సినిమా అంటారు పుండలీక. కానీ పుండలీక లండన్లో తయారవడం వల్ల అది మొదట భారతీయ సినిమా. హరిశ్చంద్రనే మనకి దాదాసాహెబ్ ఫాల్కే, దాదా తోర్నే, శాంతారాం, బాబురావు పెయింటర్, బాల్జీ పెందార్కర్, బాబురావు పెందార్కర్, వినాయక్, వీళ్ళు కాకుండా విజయ్ భట్, అద్భుతమైన డైరెక్టర్. విజయ్ భట్ తీసినాడు, మన భరత్ మిలాప్ తీశాడు, తర్వాత చాలా మంచి మంచి సినిమాలు తీశాడు, గూంజుటి, షెహనా, వీళ్ళందరూ. సో ఈ మరాఠీ, గుజరాతీ డైరెక్టర్ల యొక్క ప్రభ మసకబారిపోయింది. ఈ ఉర్దూ, పంజాబీ ఏమనంటే శైలేంద్ర రాశాడు, హసరత్ జైపూరి రాశాడు, మధురు సుల్తాన్పురి రాశాడు, ఆర్డి బర్మన్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది, బెంగాలీ వాళ్ళు కూడా. వీళ్ళందరూ రావడం వల్ల ఏంటంటే సోషల్ డ్రామాకి ప్రాధాన్యత పెరిగి పౌరాణిక సినిమాల ప్రాధాన్యత తగ్గిపోయింది. వసంత దేశాయ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. భారత్ వ్యాస్ లాంటి మంచి అద్భుతమైన పాటల రచయిత, గీత రచయిత కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
కానీ మన తెలుగులో అది జరగలేదు. మన తెలుగులో పౌరాణిక సినిమాలని పైన ప్రత్యక్షంగా ఎవరు దాడి చేయలే, వాటి మట్టుగా అవే అలాగా నంబర్ కుదించి పోయి వచ్చింది. ఇంకా రామారావు గారు పోయారు, అందరూ ఎవరు లేరు, పౌరాణికాల్లో ఎవరు నటించే వాళ్ళు ఎవరు లేరు కనుక ఇక పౌరాణికాలకే మనం స్వస్తి చెప్పేసాం. ఆల్మోస్ట్ తెరపడిపోయింది. అద్భుతం శేఖర్ గారు, అద్భుతం, అమోఘం, థ్యాంక్ యూ, అపూర్వం. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుదీర్ఘ విరామానంతరం గౌరవనీయులు ఆచార్యులు శ్రీ కొట్టు శేఖర్ గారు వారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. చాలా చేదు నిజాలను ఇవాళ తెలియజేశారు పౌరాణిక చిత్రాల గురించి. మరొకసారి మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు మళ్ళీ వస్తానని సవినయంగా తెలియజేస్తూ మీ శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్కారం, థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు.